Hi, hello, namaste. Welcome to the Sun Tarot. So, we all are happy, healthy, and stay positive. ఓకే సో మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటంటే అసలు మీ వ్యక్తి మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ప్రేమతోనా లేదంటే వాళ్ళ అవసరం కోసమా అనేది ఈరోజు టాపిక్. అలాగే చూద్దాము మళ్ళా అసలు మీ వ్యక్తి మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అనేది కూడా చూద్దాం. ఈ రెండు టాపిక్స్ మనం చూద్దాము. ఒకటి వచ్చి ఈ వ్యక్తి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు, ప్రేమతోనా లేదంటే వాళ్ళ అవసరం కోసమా అనేది ఒకటి. ఇంకొకటి వచ్చి అసలు వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు, ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ చూద్దాం. ఓకే సో ఇది జనరల్ రీడింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ చేయండి, నా వీడియో చూసే ముందు లైక్ చేయండి, సో దట్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతారు. నాకు తెలిసింది ఏమంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చాలా అవసరము. ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉంటేనే ఏదైనా రీడింగ్ మీకు వర్తిస్తుంది. అది లేకపోతే మీరు చూస్తారు, ఊరికే సింప్లీ టైంపాస్ కోసం చూస్తారు, వెళ్ళిపోతారు అంతేను. కానీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. మనం ఏం చేద్దామంటే ఈ వ్యక్తి మీరు మనసులో ఉండే వ్యక్తి, వీళ్ళు మీ లవర్, క్రష్, ఎక్స్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చండి. సో ఈ వ్యక్తి అసలు మీ జీవితంలోకి ఎందుకు వచ్చారు, మీకై మీరేమీ వాళ్ళని ఆహ్వానించలేదు, వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు, వాళ్ళు ప్రేమతో వచ్చారా లేదంటే ఏదైనా ప్లాన్తో వచ్చారా? సో ఇవన్నీ మనం తెలుసుకుందాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక ఆన్సర్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి. ఈ వ్యక్తి నా వ్యూవర్స్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, నిజంగానే వాళ్ళు ప్రేమతో వచ్చారా, ఇష్టం ఉండే వచ్చారా లేదంటే వాళ్ళ అవసరం కోసము ఏదైనా ప్రీ ప్లాన్డ్గా ప్లానింగ్ చేసుకొని వచ్చారా? లెట్స్ సీ. ద మూన్, ద ఎంపరర్, ద ఎంప్రెస్. ఓకే సో ఇక్కడైతే ఒక చీటింగ్ ఎనర్జీ కనిపిస్తూ ఉందండి. ద మూన్ కార్డ్ వచ్చేసి సో మీ పర్సన్ ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో, మీ పర్సన్ యొక్క రాశులు మీనరాశి అవ్వచ్చు, మేషం అవ్వచ్చు, లేదంటే సింహరాశి, వృషభ రాశి, కుంభరాశి అండ్ వృశ్చిక రాశి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సో ఇక్కడ ఎవరినో చీటింగ్ చేశారండి. ఆ చీటింగ్ అంటే నిజంగా చీటింగ్ అని చెప్పలేము. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయి థర్డ్ పార్టీ ఉండి మీ దగ్గరికి వచ్చారా, అదొక రకమైన చీటింగు. లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకుండా మనసులోనే దాచిపెట్టుకొని మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మైండ్ గేమ్స్ ప్లే చేసి అలా చేస్తేనే కూడా దాన్ని చీటింగ్ అని అంటారు. లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ మదర్ ఫిగర్ కానీ, అంటే గ్రాండ్ మదరో లేకపోతే ఆంటో లేదా అక్క, చెల్లో ఎవరో ఒకరు, సిస్టరు ఎవరైనా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారా అనేది ఇన్ని రకాలుగా ఉన్నాయన్నమాట మనకి చీటింగ్ అనేది. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి? యాక్చువల్గా అయితే మీ ఎంప్రెస్ అనేది ఒక డివైన్ పెయిర్ అండి, కపుల్ అనమాట, డివైన్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో వాళ్ళకి అలాంటి సిమిలారిటీస్ మీలో కనిపించాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు పర్ఫెక్ట్ జోడీ, నేను ఏ లెవెల్లో ఉన్నానో, నేను ఏ స్టేటస్లో ఉన్నానో, నేను ఏ స్టేజ్లో ఉన్నానో ఈ పర్సన్ నాతో ఈక్వల్గా ఉన్నారు. అంటే మీ ఇద్దరికి ఒకే రకమైన స్టేజ్ కూడా నడుస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పటికీ మీ ఇద్దరికి ఒకే రకమైన లైఫ్ స్టైల్ కూడా ఉండి ఉండొచ్చు. సో మోస్ట్లీ మీరిద్దరూ ఒకే స్టడీస్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఒకే చోట ఈక్వల్గా జాబ్ చేస్తుండొచ్చు, లేదంటే మీరిద్దరూ ఒకే రకమైన పరిస్థితిని, సపోజ్ మీరు డివోర్స్ ఫైల్ చేసి ఉండొచ్చు, వాళ్ళు డివోర్స్ ఫైల్ చేసి ఉండొచ్చు. సో ఇలాగ ఏదో సంథింగ్ మీ ఇద్దరు ఈక్వల్గా ఒకే సిట్యువేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చారండి. సో ఈ పర్సన్ మీ దగ్గర రావడము మంచి ఇంటెన్షన్తోనే వచ్చారు, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మీకు క్లియర్గా చెప్పలేదు.
అంటే వాళ్ళు చాలా స్లో మూవింగ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు నాకు ఈ పర్సను. సో వాళ్ళేంటంటే వాళ్ళు మీకు చెప్పాలనుకోలేదు. వాళ్ళకి ప్రైడ్, ఈగో ఉందనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే సరే టైం వచ్చినప్పుడు చెప్దాము నా ఫీలింగ్స్ అంటే వెంటనే వాళ్ళు మీకు ప్రపోజ్ చేసేసి వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనేది ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే స్లోగా ఒకరినొకరు అర్థం చేసుకొని నిజంగానే ఒకరికొకరు తగిన వ్యక్తులా కాదా అనేది తెలుసుకున్నాక వాళ్ళప్పుడు చూద్దాము అనుకున్నారనమాట. దానివల్లే మీకు వాళ్ళ విషయాలన్నీ వాళ్ళ మనసులో అవన్నీ దాచిపెట్టుకున్నారు. సో ఎంప్రర్ ఎలాగంటే కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ ఉంది. అలాగని ఎంప్రెస్ కూడా వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనమాట. వెరీ అబండెంట్. కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూసే వచ్చారు. అంటే మిమ్మల్ని ఒక మదర్ లాగా, వాళ్ళ పిల్లల యొక్క మదర్ లాగా, అలాగా మిమ్మల్ని ఒక మంచి ప్రేమించే వ్యక్తిగా మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, మేము మీతోని లైఫ్ పంచుకోవాలి అనే ఉద్దేశం మీదే మీ దగ్గరికి వచ్చారు. వీళ్ళ మనసులో అయితే చెడు ఆలోచన నాకు కనిపించలేదు. కానీ స్టార్టింగ్లోనే మూన్ కార్డ్ వచ్చింది. సో ఇదేంటంటే ఈ చీటింగ్ కార్డు ఏమనిపిస్తుందంటే సో వాళ్ళు మీకు మ్యానిపులేట్ చేశారనమాట. అంటే వాళ్ళు ఈ ఉద్దేశంతో వచ్చినట్టు మీకు చెప్పలేదు. సో దానివల్ల వీళ్ళని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో మైండ్ గేమ్స్ అయితే ప్లే చేశారు ఈ పర్సన్ మీ లైఫ్లో. ఓకే, సో ఇంకా కార్డ్స్ చూద్దాము. మనం ఇప్పుడే ఏమి కన్క్లూషన్కి రాలేము, ఇంకా కార్డ్స్ తీద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, అసలు ఈ వ్యక్తి మా వ్యూవర్స్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు? ప్రేమతోనా, లేదంటే ఏదైనా వాళ్ళ అవసరం కోసం వచ్చారా? ఈ వ్యక్తి ప్రేమతో వచ్చారా, లేదంటే ఏదైనా అవసరం కోసము వచ్చారా, ఏదైనా ప్లాన్తో వచ్చారా? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. ఈ వ్యక్తి నా వ్యూవర్స్ లైఫ్లోకి ప్రేమతో వచ్చారా, లేదంటే ఏదైనా అవసరంతో వచ్చారా? సిక్స్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రెంగ్త్, సింహరాశి బాగా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది. 3 ఆఫ్ వాండ్స్, కార్డ్స్ రావట్లేదు అసలు. అంటే వీళ్ళు చెప్పాలనుకోవట్లేదు వాళ్ళ మనసులోది. ద టవర్, 4 ఆఫ్ వాండ్స్. ఓకే, ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంది ఏమిటంటే చాలా ఈ పర్సన్ వెరీ క్లియర్ అండి. వాళ్ళు ఒక కనెక్షన్ నుంచి బయటపడి మీ దగ్గరికి వచ్చారనమాట. అంటే ఆల్రెడీ ఒక కనెక్షన్కి మేబీ ఒక డివోర్స్ తీసుకున్నారా, లేదా ఒక సపరేట్ అయ్యారా, లేదా ఒక కనెక్షన్ ఎండ్ చేశారా, అప్పుడు మీ దగ్గరికి వచ్చారనమాట. ఆ టైంలో వాళ్ళకి ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి ఉండే, ఒక స్ట్రెంగ్త్ కావాల్సి ఉండే. మిమ్మల్ని చూసేసరికి మీరు చాలా స్ట్రాంగ్గా కనిపించారు, దేదీప్యమానంగా వెలిగిపోతా కనిపించారనమాట. ఓ, ఈ పర్సన్ అయితేనే నన్ను అంటే హీల్ చేయగలుగుతారు, ఈ పర్సన్తో నేను కలిస్తేనే నేను నేర్చుకుంటాను అంటే మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారనమాట. సో మీరు కూడా మేబీ ఒక రిలేషన్ వదిలేసి ఉండొచ్చు, లేదంటే ఏదో ఒక ట్రామా నుంచి మీరు రికవర్ అవుతూ ఉండొచ్చు, కానీ మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఓకే, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు చాలా కాలంగా. సో వాళ్ళకి ఏమనిపించిందంటే ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారు, ఇన్ని జరిగినా సరే లైఫ్లో ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారు అనేసి మీరు ఒక అట్రాక్టివ్గా, ఒక చార్మింగ్గా, ఒక వెరీ స్ట్రాంగ్ పర్సన్గా వాళ్ళకి కనిపించారనమాట. సో దానికోసమని ఆ కనెక్షన్ అయిపోయినాక మీ దగ్గరికి వచ్చారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ ఉండే పరిస్థితి మిమ్మల్ని ఒక సోల్మేట్గా అనుకున్నారు వాళ్ళు. అంటే సోల్మేట్ అంటే వైఫ్ హస్బెండ్ అని కాదండి, ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు వాళ్ళు ఒకే టైపు, అంటే మీరిద్దరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు, ఒకే పరిస్థితిలో ఉన్నారు, ఒకే ఫ్యామిలీ, మేబీ సిమిలర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, సిమిలర్ చైల్డ్హుడ్ అవ్వచ్చు, సిమిలర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే మీ వర్క్ కల్చర్ అలాగ ఉండొచ్చు, లేదంటే ఇద్దరికి ఒక కనెక్షన్ విడిపోయి ఉండొచ్చు.
అలాగా మిమ్మల్ని వాళ్ళు చూసారనమాట. చూసి అబ్జర్వ్ చేసి, ఓహ్! ఈ పర్సన్ అయితే నాకు కరెక్టు. వీళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోవచ్చు. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అండి, చెప్పడం మర్చాను. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ అవ్వచ్చు. సో, వీళ్ళు అలాగ వెయిట్ చేస్తున్నారనమాట. ఒక రైట్ పార్ట్నర్, ఒక రైట్ పర్సన్‌తో నేను కనెక్ట్ అవ్వాలి అనేది వీళ్ళు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి అప్పుడు మీ దగ్గరికొచ్చారనమాట. మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టవర్ మూమెంట్ అయితే జరిగింది. టవర్ మూమెంట్ అంటే ఒక భయంకరమైన సంఘటన. దానికి వాళ్ళ జీవితం అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. వాళ్ళింకా ఎవరితోని చెప్పుకోలేరనమాట. ఒక బాధ, ఏడుపు చాలా ఇదయింది. సో, దానికోసం అని చెప్పేసి మీ దగ్గరికొచ్చారు. ఎందుకంటే మీ దగ్గర ఒక స్టెబిలిటీ దొరుకుతుంది. ఇది 4 ఆఫ్ వాండ్స్ అనేది ఒక మ్యారేజ్ కార్డ్. సో, మీ దగ్గర ఒక స్టెబిలిటీ దొరుకుతుంది. మీ దగ్గరకొస్తే ఆ హీలింగ్ అనేది దొరుకుతుంది. మీరిద్దరూ కలిసి ఒక లైఫ్‌ని మళ్ళా కట్టుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు. ఈ కూలిపోయిన ఈ సౌధం ఏదైతే ఉందో ఈ టవరు, మళ్ళా మీరు దాన్ని ఫిక్స్ చేసుకొని మళ్ళా మ్యారేజ్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే వీళ్ళు మంచి ఉద్దేశంతోనే వచ్చారండి. వీళ్ళు మ్యారేజ్ ఉద్దేశంతోనే మీ దగ్గరికొచ్చారు. వీళ్ళు ఏది చెడు ఉద్దేశంతో మీ దగ్గర రాలేదు. ఇప్పుడు ఇది ప్రేమ అంటారా? లేదంటే ఏదంటారా అని మీరు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్‌లో. ఎందుకంటే వీళ్ళకి మీ దగ్గర ఉన్నంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వీళ్ళకి వేరే ఎక్కడా దొరకదు అనిపించింది. అంటే వీళ్ళకి డబ్బు ఉండిండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ వీళ్ళు మెంటల్‌గా, ఎమోషనల్‌గా చాలా సెన్సిటివ్ అయ్యుండొచ్చు. సో, దానికని మీ దగ్గర అయితే వాళ్ళు చాలా సేఫ్‌గా ఉంటారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి మీ దగ్గరికొచ్చారు. మిమ్మల్ని చూసి బాగా అడ్మైర్ చేసి, మీరంటే బాగా ఇష్టపడి వచ్చారు ఈ పర్సన్. ఓకే, మళ్ళా అడుగుదాము. ఇప్పుడు ఈ పర్సన్ నా వ్యూవర్స్ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? దానికి రీజన్ ఏంటి? ఈ పర్సన్ మళ్ళా రీకన్సైల్ ఎందుకు అవ్వలేకపోతున్నారు? వీళ్ళ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? నా వ్యూవర్స్ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఏంటి ఆ రీజన్ ఏంటి? ఆ కారణం ఏంటి? వీళ్ళు రాకపోవడానికి గల కారణం ఏంటి? ఇంత ఇష్టం ఉంది, ఇంత ప్రేమ ఉంది, కానీ వీళ్ళు రాలేకపోవడానికి కారణం ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, పేజ్ ఆఫ్ విజ్డమ్, ది స్టార్, సిక్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, సిక్స్ ఆఫ్ విజ్డమ్, సెవెన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి ఇవన్నీ పాజిటివ్ కార్డ్సేనండి. నాకు ఎక్కడే కానీ నెగిటివ్ కార్డ్ అనేది కనిపించలేదు. వీళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారండి. సో, వీళ్ళు ప్లానింగ్ ఎలాగంటే అంటే వీళ్ళు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్. వీళ్ళు నిజంగా వెనక్కి వస్తే మీరు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది. బికాజ్ 7 ఆఫ్ వాండ్స్ ఉంది, 7 ఆఫ్ స్ట్రెంగ్త్. 7 ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఇన్నర్ బ్యాటిల్ అనమాట. వాళ్ళకి వాళ్ళు కొంచెం తక్కువగా ఫీల్ అవుతున్నారు. సెల్ఫ్ బ్యాటిల్ అంటారు కదా. సో, వీళ్ళకి ఇంకా ఆ ధైర్యము, ఆ కరేజు రావట్లేదు మీ దగ్గర రావటానికి. మీ దగ్గరికి వస్తే మీరు వద్దంటారేమో. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మన దగ్గర 6 ఆఫ్ స్ట్రెంగ్త్ వచ్చింది. 6 ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది మా ఎంగేజ్మెంట్ కార్డు, అంటే విక్టరీ కార్డు. సో, వాళ్ళు ఖచ్చితంగా అది వద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు మీకన్నా తక్కువ అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే మేబీ ఫైనాన్షియల్గా వీళ్ళు గొప్ప పొజిషన్లో ఉండొచ్చు, స్టేటస్ వైజు, జాబ్ వైజు మీకన్నా మంచి పొజిషన్లో ఉండొచ్చు, కానీ ఇమోషనల్గా వాళ్ళు స్ట్రాంగ్ లేరండి. సో, దానికని వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. నిజంగా వీళ్ళు మీ దగ్గరికి వస్తే మళ్ళా మీరు ఛాన్స్ ఇస్తారా? మీరు మళ్ళీ వీళ్ళని రానిస్తారా లేదా? ఇవన్నీ ఏంటంటే ఒకసారి నేరుగా మాట్లాడేస్తే అయిపోద్ది, కానీ వాళ్ళకి ఈగో అనమాట. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే ఎలాగా ఈ పర్సన్ లైఫ్ మళ్ళా అంటే ఉండేది కూడా పోతుందేమో అన్నట్టుగా. యాక్చువల్గా ఈ నో కాంటాక్ట్లో ఏముంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ వీళ్ళకి ఆ భయం అనమాట. నేను వస్తే ఏం జరుగుతుందో,
యాక్చువల్గా అయితే వీళ్ళు వద్దాము, మీకు ప్రపోజ్ చేద్దాము, సారీ చెప్దాము ఖచ్చితంగా అనేసి వీళ్ళకి ఉంది, ఆ వ్యూ అయితే ఉంది. కానీ వాళ్ళకి ధైర్యం చాలట్లేదనమాట. అందుకని దూరం నుంచి చూస్తున్నారు. ఒక హోప్ అనేది ఉంది, ఎప్పుడో ఒకప్పుడు మీరు కాంటాక్ట్ అవుతారు, మీరు మళ్ళీ వెనక్కి వస్తారు, మీరే వీళ్ళ కాంటాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఈగో ప్రాబ్లం కదా, వీళ్ళు వస్తే మళ్ళీ మీరు రిజెక్ట్ చేస్తే కష్టం కదా. అందుకని చెప్పేసి వీళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారనమాట తెలివిగా. ఓకే, ఇది 6 ఆఫ్ విజ్డమ్ ఏం చెప్తుందంటే, మీ చిన్నప్పుడు మీరు కలిసి పెరిగిండొచ్చు, మీరు క్లాస్మేటు, కాలేజ్ మేటు, సో మీకు చాలా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఉండిండొచ్చు. ఓకే, సో అవన్నీ పర్సన్ మళ్ళా మీకు గుర్తు చేద్దాము వచ్చి, అవన్నీ తలుచుకొని వాళ్ళు మళ్ళా వెనక్కి వద్దామంటే భయపడుతున్నారు. మీరు ఏమంటారో, ఏం చేస్తారో అని చెప్పేసి ఆ భయంతో వీళ్ళు రావట్లేదు. సో ఒకవేళ మీకు ఇది జనరల్ రీడింగు మీకు రెజనేట్ అవ్వట్లేదంటే నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయన్నమాట రీడింగ్స్, మీరు చూడొచ్చు. లేదు ఇంకా మీకు పర్సనల్గా కావాలి అంటే పర్సనల్ రీడింగ్కి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఓకే, సో అంతవరకు సెలవు. మళ్ళా రేపు వేరే రీడింగ్తో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.